హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి 11 మార్చి 2022కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో అండ్ రీసెంట్గా తెలంగాణ జాబ్స్కి కావచ్చు, ఫ్యూచర్లో రాబోయే ఆంధ్రప్రదేశ్లో జాబ్స్కి సంబంధించి మన కరెంట్ అఫైర్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ చాలామంది నేను అడగడం జరిగింది ఏంటంటే, అన్న కరెంట్ అఫైర్స్ అనేవి 3 days నుండి పెట్టట్లేదు, పెట్టండి అని. నేను చెప్పాను ఆల్రెడీ, నేను తిరుపతి క్యాంపులో ఉంటాను, ఖచ్చితంగా ఆ తర్వాత నేను పెడతానని చెప్పాను. ఈ రోజు నుండి ఆ 3 days కవర్ చేస్తాను. అండ్ ఈ రోజు కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ రిలేటెడ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇండియాలోని ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ నుండి కొన్ని బ్యాచ్ కోర్సెస్ అయితే రావడం జరుగుతుందండి. ఈ బ్యాచ్ కోర్సెస్లో మనకు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అకాడమీలో. ఇది మనకు 150 ప్రశ్నలతో 150 నిమిషాలు ఉంటుంది. ఇది ఒక ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఈ టెస్ట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఈ సిలబస్ మొత్తం కూడా జూనియర్ అసిస్టెంట్ మీద ఉంటుందన్నమాట. అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్ సిలబస్ మీదే. ఇది మార్చ్ 19th 2 PM ఉండబోతుంది టెస్ట్. ఈ టెస్ట్లో ర్యాంక్ 1 నుండి 4 వరకు ర్యాంక్ సంపాదిస్తే సో పర్సంటేజ్ వైడ్గా మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట, మీరు తీసుకునే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మీద. అండ్ ఈ టెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. అదేవిధంగా మనకి ఎండోమెంట్ ఫుల్ లెంత్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు, ఈ మాక్ టెస్ట్ సిరీస్. ఇది మనకు వచ్చేసి 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది కూడా టోటల్గా ఎండోమెంట్ సిలబస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా ప్లస్ సబ్స్క్రిప్షన్లో స్కాలర్షిప్ ఇస్తారు. ఇది మార్చ్ 20th 2 PM ఉండబోతుంది అనమాట ఈ టెస్ట్. అదేవిధంగా వీకెండ్ మారథాన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి గ్రూప్ 2 ఎగ్జామ్స్కి 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇది వచ్చేసి 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్చ్ 18th నుండి 20th వరకు ఉండబోతుంది. 7 AM ఉదయం ఉంటుంది. అయితే ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అకాడమీలో మీకు ఫుల్ ఎడ్యుకేటర్ ద్వారా ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా డౌట్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తారు. వీక్లీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. అవి మీకు వచ్చేసి ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి చాలా ఈజీ చేస్తాయి మిమ్మల్ని. అండ్ ఫ్రీకి ప్లస్కి డిఫరెన్స్ కానీ చూసుకున్నట్టయితే లిమిటెడ్ అండి, ఫ్రీలో అన్నీ కూడా లిమిటెడ్. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ తీసుకుంటే కంప్లీట్ అన్లిమిటెడ్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. అందులో ఉండే ప్రతి వీడియోస్ కానీ క్లాసెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 1 month సబ్స్క్రిప్షన్ యాక్చువల్గా 1700. అదే మీరు మన కోడ్ ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. EDU Tech 10 అనే కోడ్ అండి, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ కోడ్ కానీ వాడితే మీకు 1 month సబ్స్క్రిప్షన్ 1700ది 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్లో రావడం జరుగుతుంది, గమనించండి. సో మీకు దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. అంతేకాకుండా అకాడమీ ప్రెజెంట్ ఒక ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఆఫర్ ఏంటి అంటే అన్లాక్ 20 అనే పేరుతో ఆఫర్ అండి. ఈ ఆఫర్ కూడా మనకి మార్చ్ 14th నుండి 16th వరకే ఉండబోతుంది. ఇందులో మీరు ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేసే ఏ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా 20% ఆఫ్ అయితే వస్తుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1700 రూపాయలది, ఫర్ ఎగ్జాంపుల్ 1700 రూపాయల సబ్స్క్రిప్షన్లో మీకు 20% సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారనమాట. అది దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక 1500 రూపాయలు అనుకోండి, అందులో 20% తగ్గించి మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా EDU Tech 10 అనే కోడ్ వాడాల్సి ఉంటుంది. ఈ కోడ్ వాడితే మీకు దీనికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ కోడ్ వాడితే మీకు ప్రతి సబ్స్క్రిప్షన్ మీద 20% డిస్కౌంట్ ఉంటుంది. ఇప్పుడే ట్రై చేయండి. తెలంగాణలో ఎగ్జామ్స్కి సంబంధించి రిలేటెడ్ నోటిఫికేషన్స్కి చాలా జాబ్స్కి అకాడమీ ఇప్పుడు మంచి చాయిస్గా ఉండబోతోంది. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, పట్టణ వ్యవసాయాన్ని అంటే సిటీస్లో కూడా టౌన్లో కూడా వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఏ రాష్ట్రం లేదా యూటీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఢిల్లీ గవర్నమెంట్ పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. దేనికంటే సిటీస్లో కూడా వ్యవసాయం చేయడాన్ని ప్రోత్సహించాలని, ఓన్లీ విలేజెస్లోనే కాదు సిటీలో కూడా వ్యవసాయం చేయాలని, దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఢిల్లీ గవర్నమెంట్ దీని మీద పూర్తి కార్యాచరణని ఏర్పాటు చేయడం కోసం, అంటే ఏ విధంగా దీన్ని చేయాలి అనే దాని మీద ఒక కమిటీని, పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. సో ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ అనౌన్స్ చేశారు. సో సిటీస్లో ఉండే వాళ్ళ యొక్క పై కప్పుల్లో అండ్ వరండాలపై కూరగాయలు పండించుకునేలా ప్రోత్సహించే లక్ష్యంతో ఢిల్లీ గవర్నమెంట్ వచ్చే నెల అంటే ఏప్రిల్ నుండి అర్బన్ ఫార్మింగ్ ప్రచారాన్ని, గుర్తుపెట్టుకోండి, అర్బన్ ఫార్మింగ్ ప్రచారాన్ని స్టార్ట్ చేయబోతుంది అనమాట. సో ప్రతి వార్డులో నివాసితులకు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైనింగ్ అయితే ఇస్తారు. మాస్టర్ ట్రైనర్ల ద్వారా కేంద్రీకృత శిక్షణ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మరియు వారు మిగిలిన జనాభాకు శిక్షణ ఇస్తారు. మాస్టర్ ట్రైనర్లు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మందిలో ఒకరిని తీసుకోవడం అనమాట. 10,000 మందిలో ఒక 10 మందిని తీసుకోవడం, వీళ్ళని మాస్టర్ ట్రైనర్లు అంటారు.
వీళ్ళు 10 మందిని సెలెక్ట్ చేసి ఈ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈ 10 మందికి ట్రైనింగ్ ఇస్తారు. ఈ 10 మంది వాళ్ళ ప్రాంతంలో ఉండే మిగతా వాళ్ళందరికీ కూడా ఎలా ఫార్మింగ్ చేయాలనేది నేర్పిస్తారనమాట. అది దాని ఉద్దేశం. అంటే సిటీస్లో కూడా ఈ ఫార్మింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే, ఎందుకంటే ఢిల్లీలో యాక్చువల్గా పొల్యూషన్ చాలా ఎక్కువ. సో ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ అని కూడా చెప్పొచ్చు. అందుకని ఈ నిర్ణయం తీసుకుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. తర్వాత సెకండ్ వన్, భారతీయ హస్తకళలు, చేనేత కళ మరియు సంస్కృతి యొక్క కార్యక్రమం, దాన్ని జురోకా అంటారు. ఇది ఎక్కడ ప్రారంభించబడిందంటే భోపాల్ అండి. సో భోపాల్ అనేది మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ సిటీ. సో మధ్యప్రదేశ్లోని భోపాల్లో భారతీయ హస్తకళలు కావచ్చు, చేనేతలు కావచ్చు, కళలు కావచ్చు, సంస్కృతికి సంబంధించి కురోకా అనే కార్యక్రమం ప్రారంభించారండి భోపాల్లో. ఇది 13 రాష్ట్రాలు అండ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 16 ప్రదేశాలలో జరిగే పాన్ ఇండియా వేడుక అని చెప్పాలి ఈవెంట్. ఈ ఫస్ట్ కార్యక్రమం మధ్యప్రదేశ్లోని గోండు రాజ్యానికి చెందిన నిర్భయ రాణి కమలపతి పేరు మీదుగా రాణి కమలపాటి రైల్వే స్టేషన్లో ఈ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమం స్త్రీతత్వం, కళ, క్రాఫ్ట్ అండ్ సంస్కృతి రంగంలో మహిళల సహకారాన్ని అయితే ఎలా ఉంటుందో చూపిస్తుంది అనమాట వ్యక్తులకి. అండ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ జురోకా అనే కార్యక్రమాన్ని నిర్వహించాయి. తర్వాత థర్డ్ వన్ అండి, నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2022ను ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే శ్రీ అనురాగ్ ఠాకూర్. నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్, దీన్ని NYPF అంటారండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ NPF అనేది థర్డ్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందని కూడా అడగవచ్చు. 2022 థర్డ్ ఎడిషన్ 2022లో జరిగింది. లోక్సభ సెక్రటేరియట్ అండ్ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ గారు సంయుక్తంగా మార్చి 10 మరియు 11, 2022 తేదీలలో న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో దీన్ని నిర్వహించారు. మార్చి 10న NYPF ప్రారంభ సెషన్లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రసంగించారు. మార్చి 11న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వేడుకలను ఉద్దేశించి ప్రసంగించారు. NYPF యొక్క లక్ష్యం ఏంటంటే 18 నుండి 25 సంవత్సరాలు తక్కువ వయసు ఉన్న ఎవరైతే యువత ఉంటారో సో వాళ్ళు రాబోయే సంవత్సరాల్లో పబ్లిక్ సర్వీసెస్తో సహా వివిధ కెరీర్లో చేరే వారి వాణిని వినడం. సో అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏంటి అనేది వినడం అనమాట ప్రభుత్వం. జాతీయ స్థాయి యువ విజేతలతో అగ్రగామిగా నిలిచిన 3 యువకులకు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ముందు మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఒక పోటీ నిర్వహిస్తారండి. ఆ పోటీలో విన్ అయిన 3ని సెలెక్ట్ చేసి లోక్సభలో స్పీకర్ ముందు మాట్లాడే అవకాశం అయితే వీళ్ళకి ఇస్తారు. జాతీయ యూత్ పార్లమెంట్ యువత దేశం కోసం జాతీయ యూత్ పార్లమెంట్ యువత దేశం కోసం వారి ఆలోచనలు మరియు కళలను వినిపించడానికి, వారి ఆందోళనలు, స్థానిక సమస్యలను వినిపించడానికి యువతకి ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్లో సో ఆ ఎంపికైన 3 వ్యక్తులు కూడా మన ప్రస్తుతం ఎవరైతే లోక్సభ స్పీకర్ ఉంటారో అతని ముందు వీళ్ళైతే మాట్లాడడం జరుగుతుందన్నమాట దేశానికి సంబంధించిన విషయాల మీద. తర్వాత వచ్చేసి ఇటీవల వాణిజ్యం మరియు పెట్టుబడులపై MDTI అంటారండి. ఇందులో భారతదేశం ఏ దేశంతో 5వ మంత్రుల సంభాషణను నిర్వహించింది? 5th మినిస్ట్రీస్ మీటింగ్ అనమాట ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే కెనడా అండి. ద్వైపాక్షిక అంటే 2 yearsకి ఒకసారి జరిగే వాణిజ్యం యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి మన ఇండియా అండ్ కెనడాలు న్యూఢిల్లీలో వాణిజ్యం మరియు పెట్టుబడులపై 5వ మంత్రుల మీటింగులు అయితే ఏర్పాటు చేసుకున్నాయన్నమాట. ఈ సమావేశానికి వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి మన భారతదేశం నుండి పీయూష్ గోయల్ గారు, కెనడా అంతర్జాతీయ వాణిజ్యం, ఎగుమతిని ప్రమోట్ చేయడము, చిన్న వ్యాపారం, ఆర్థిక అభివృద్ధి శాఖ మంత్రి మేరీ NG అధ్యక్షత వహించారనమాట. ప్రపంచ వాణిజ్య సంస్థ ద్వారా రూపొందించబడిన రూల్స్ అండ్ పారదర్శక, వివక్షత లేని, బహిరంగ, సమ్మలిత బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ దానిని మరింత బలోపేతం చేయడానికి కలిసి వర్క్ చేస్తామని ఈ మంత్రులు అయితే చెప్పుకున్నారు. దీని ద్వారా ఇండియాకి అండ్ కెనడాకి మధ్య చాలా బిజినెస్ ట్రేడ్స్ అయితే ఫ్యూచర్లో జరుగుతాయి. సో మన దేశం నుండి వాళ్ళ దేశానికి, వాళ్ళ దేశం నుండి మన దేశానికి బిజినెస్ జరుగుతాయి. కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు, కొన్ని వెసులుబాట్లు ఇస్తారు. దీని ద్వారా బిజినెస్ అంటే ఇక్కడ తయారు చేసేవి అక్కడికి, అక్కడ తయారు చేసేవి ఎక్కడికి పంచుకుంటారు. దాని ద్వారా ఇరు దేశాలు ఆర్థికంగా బలపడతాయి. తర్వాత 5th వన్, కేంద్ర సాహిత్య అకాడమీ 2021 అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరండి? చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్లయితే గోరటి వెంకన్న. ప్రసిద్ధ తెలుగు కవి, గేయకర్త, గాయకుడు, MLC కూడా.
గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారనమాట. ఢిల్లీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గోరటికి పురస్కారాన్ని ఇచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో 24 మంది రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021 గుర్తుపెట్టుకోండి, కేంద్ర సాహిత్య అకాడమీ 2021లో 24 మంది రచయితలకు ఇచ్చిందనమాట వేరు వేరు భాషల్లో. సో గ్రహీతలకు ₹1,00,000 ప్రైజ్ మనీతో పాటు జ్ఞాపికను కూడా ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా గౌరారం గ్రామంలో 1965 నవంబర్లో జన్మించిన గోరటి వెంకన్న అనేక సాంగ్స్ రాశారు, సాంగ్స్ పాడారు. ఏకనాథ మోత, రేలపోతలు, అలసేంద్రిక వంక, పూసిన పున్నమి, బల్లంకి తాళం ఇలాంటి కవితలు కూడా ఆయన రాశారు. గోరటి 2006లో కళారత్న హంస పురస్కారం, 2016లో కాళోజీ నారాయణరావు పురస్కారంతో పాటు ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. అందులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా ఒకటి. తర్వాత 6th వన్, రైల్ వైర్ సాతి కియోస్క్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్లయితే భారతీయ రైల్వే అండి. భారతీయ రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం రైల్వే ప్రయాణికులు రైల్వే స్టేషన్లో పాన్, ఆధార్ కార్డులు అప్లై చేసుకోవడానికి వీలుగా రైల్ వైర్ సాతి కియోస్క్ పేరుతో ఒక కొత్త సర్వీస్ని భారతీయ రైల్వే అందించనున్నట్లుగా ప్రకటించింది. అంటే ఇకపై మన రైల్వే స్టేషన్స్లో కూడా ఆధార్ అండ్ పాన్ కార్డ్ రిలేటెడ్ సర్వీసెస్ని అయితే పొందొచ్చు అనమాట. అది దాని పూర్తి ఉద్దేశం. అయితే పైలట్ ప్రాజెక్టులో భాగంగా మొదటిగా ఫస్ట్ వారణాసిలో, తర్వాత ప్రయాగ్రాజ్ సిటీ రైల్వే స్టేషన్లో కామన్ సర్వీస్ సెంటర్లను జనవరిలో రైల్వే శాఖ ప్రారంభించింది. రైల్వే స్టేషన్ వచ్చే ప్రయాణికులు రైల్వే సాతి కియోస్క్ కేంద్రాల వద్ద ఆధార్ కార్డ్, పాన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు, వాటర్ కార్డుకు మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, రైలు, విమాన, బస్సు టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్రాల్లో ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా సంబంధిత పనులకు ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు కూడా. సో యాక్చువల్గా ఇది పైలట్ ప్రాజెక్టులో వారణాసి, ప్రయాగ్రాజ్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని మొత్తం ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేస్తున్నారనమాట ఈ సర్వీస్ని. ఈ సర్వీస్ పేరు మీరు గుర్తుపెట్టుకోవాలండి, రైల్ వైర్ సాతి కియోస్క్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్థానంలో దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే యూన్ సుక్ యోల్. 2022 దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికలలో యూన్ సుక్ యోల్ విజేతగా ప్రకటించబడ్డాడు. దేశానికి కొత్త అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ అయితే నియమించబడ్డాడు. ఇంతకుముందు ఆ స్థానంలో మూన్ జే ఇన్ ఉండేవారనమాట. తర్వాత 8th వన్ అండి, స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ 2021 నివేదికలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది చూడండి. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ 2021 రిపోర్ట్లో సో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది అంటే 6th ప్లేస్ అండి. స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ కార్డ్ ఫర్ 2021 నివేదికలో 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్, 3వ స్థానంలో ఒడిశా, 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ 6వ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తరువాత స్థానంలో ఉత్తరప్రదేశ్ 7th, మధ్యప్రదేశ్ 8th, అస్సాం 9th, హిమాచల్ ప్రదేశ్ 10, బీహార్ 11, హర్యానా 12 స్థానాల్లో ఉన్నాయి. అయితే నెక్స్ట్ అండి, స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ 2021 నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ అండి. చూడండి, సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. మార్చి 9న స్కోచ్ సంస్థ విడుదల చేసిన స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ 2021 నివేదికలో ఈ విషయం అనౌన్స్ అయింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పరిపాలనకు సంబంధించిన కొన్ని సంస్కరణలు, అన్ని వర్గాల సంక్షేమం ఏ విధంగా ఉంది, వాటి కోసం ఎలాంటి పథకాలు చేపడుతున్నారు, సమగ్ర అభివృద్ధి, అందరికీ సమానంగా అభివృద్ధి తీసుకొస్తున్నారా లేదా అనే దాని మీద ఈ అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం పేరు స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ 2021తో ప్రకటించారనమాట. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు చేస్తున్న స్టేట్లో. అండ్ ఈ సర్వేలో తొలి 5 స్థానాల్లో నిలిచిన వాటిని స్టార్ స్టేట్స్గా ప్రకటించారు. ఆ స్టార్ స్టేట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, థర్డ్ వచ్చేసి ఒడిశా, 4th వచ్చేసి గుజరాత్, 5th వచ్చేసి మహారాష్ట్ర. అండ్ నెక్స్ట్ ఈ సర్వేలో 6 నుంచి 10 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలను పర్ఫార్మర్స్గా పేర్కొన్నారనమాట. అంటే తెలంగాణ పర్ఫార్మర్స్లో ఫస్ట్లో ఉంది, అంటే 6th ప్లేస్ ఆల్ ఓవర్లో. ఉత్తరప్రదేశ్ 7th, మధ్యప్రదేశ్లో 8, అస్సాం 9, హిమాచల్ ప్రదేశ్ 10వ స్థానంలో ఉన్నాయి. అండ్ ఈ సర్వేలో 11 నుంచి 15 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలకు క్యాచింగ్ అప్గా గుర్తించారనమాట. అంటే వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రాష్ట్రాల్లో బీహార్ 11వ స్థానంలో ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే హర్యానా 12, జమ్మూ కాశ్మీర్ 13, ఛత్తీస్గఢ్ 14, రాజస్థాన్ 15వ స్థానాల్లో ఉన్నాయి. తర్వాత 5 ఏళ్ళు పూర్తి పదవకాలం పూర్తయిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న ఉత్తరప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే 5 ఇయర్స్ తర్వాత యాక్చువల్గా ఇంతవరకు ఎవ్వరు కూడా ఉత్తరప్రదేశ్కి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవ్వరు కూడా
పదవకాలం అయిపోయిన తర్వాత ఎవరు కూడా తర్వాత మళ్ళీ సీఎం అవ్వలే. కానీ మళ్ళీ అలాంటి అధికారాన్ని నిలబెట్టుకున్న ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీ యోగి ఆదిత్యనాథ్ అండి. ఓకే, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చరిత్ర సృష్టించారని చెప్పాలి. 5 ఏళ్ళు పూర్తి పదవకాలం పూర్తయిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకున్న ఉత్తరప్రదేశ్ ఫస్ట్ సీఎంగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ నుండి అధికారాన్ని నిలుపుకున్న మొదటి ముఖ్యమంత్రి అండ్ 5 ఏళ్ళు పూర్తి పదవకాలాన్ని పూర్తి చేసిన రాష్ట్రంలో 3వ ముఖ్యమంత్రిగా ఈయనకి పేరుంది. వారి పూర్తి పదవకాలాన్ని పూర్తి చేసిన ఇతరులు చూసుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్ర మాయావతి 2007-12 వరకు వర్క్ చేశారు సీఎంగా. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ 2012 నుండి 17 వరకు వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా 1 టర్మ్లోనే అవుట్ అయిపోయారు. కానీ సెకండ్ టర్మ్ కూడా తీసుకున్న ఫస్ట్ సీఎం యోగి ఆదిత్యనాథ్. యోగి ఆదిత్యనాథ్ 2017లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పుడు 5 సార్లు లోక్సభ ఎంపీగా ఉన్నారు. తరువాత ఆయన శాసనమండలికి కూడా ఎన్నికయ్యారు. తర్వాత 11 ఏ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా కటాలిన్ నోవాక్ ఎన్నికయ్యారు? చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి హంగేరీ. ఓకే, చూడండి, హంగేరియన్ పార్లమెంటు యాక్చువల్గా హంగేరీ అనేది EU అంటే యూరోపియన్ యూనియన్లో ఒక మెంబర్ అనమాట. సో ఈ మెంబర్ సభ్యునిగా ఉన్న మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఈ హంగేరీకి అధ్యక్షురాలిగా ప్రధానమంత్రి అయిన విక్టర్ ఓర్బాన్కు సన్నిహిత మిత్రురాలు కటాలిన్ నోవాక్ను ఎన్నుకున్నారనమాట. సో నోవాక్ 2012 నుండి ఉద్యోగాన్ని నిర్వహిస్తున్న ఓర్బన్ పాలక మితవాద ఫెడెస్ట్ పార్టీ సహ వ్యవస్థాపకురాలు జానోస్ అడేర్ స్థానంలో ఉంటారు. అడేర్ పదవకాలం మే 10తో ముగియడంతో ఆమె ఈ పదవిని అయితే స్వీకరిస్తారనమాట. ఆఫ్టర్ తర్వాత అంటే ఇప్పటివరకు హంగేరీకి ఎవరండి ప్రెసిడెంట్గా ఉన్నారు? జానోస్ అడేర్. ఆయన స్థానంలో ఇప్పుడు మనకి హంగేరీకి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా మనకి కటాలిన్ నోవాక్ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత 12 ఏ రాష్ట్రం మహిళలకు సుష్మా స్వరాజ్ అవార్డును ప్రకటించిందంటే హర్యానా అండి. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాష్ట్ర బడ్జెట్ను సమర్పించిన తర్వాత అంతర్జాతీయ మరియు జాతీయ రంగాల్లో వివిధ రంగాలలో నేషనల్గా కావచ్చు, ఇంటర్నేషనల్గా కావచ్చు, ఆ రాష్ట్రం నుండి ఎవరైతే మహిళలు వాళ్ళ యొక్క విజయాలు లేదా కృషికి పాటుపడుతున్నారో అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇయర్లీ వన్స్ సుష్మా స్వరాజ్ అవార్డులు అయితే ప్రకటిస్తారు. ఈ అవార్డులు ప్రకటిస్తామని ఈసారి ప్రకటించారు ఆయన. సుష్మా స్వరాజ్ అవార్డుపై ప్రశంసా పత్రంతో పాటు 5 లక్షల రివార్డు కూడా ఇస్తారు. అంటే అది గిఫ్ట్ కింద ఇస్తారనమాట రివార్డు. సుష్మా స్వరాజ్ సుప్రీంకోర్టు న్యాయవాది, తర్వాత ఇండియాకి ఒక పొలిటికల్ లీడర్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ సీనియర్ సభ్యురాలు అండ్ మొదటి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2014-2019 టైంలో భారత విదేశాంగ మంత్రిగా చాలా పెద్ద పదవిలో పనిచేశారు ఆమె. ఇందిరాగాంధీ తర్వాత ఈ స్థానాన్ని అంటే ఇందిరాగాంధీ తర్వాత భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన 2వ మహిళ సుష్మా స్వరాజ్ అనమాట. సుష్మా స్వరాజ్ స్వస్థలం వచ్చేసి హర్యానా, అందుకే ఆమె పేరు మీద ప్రకటించారు. తర్వాత 13 ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ ఎట్ వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే కర్ణాటక అండి. అవసరమైన ఉపాధి ఉపాధి అంటే ఏంటి? ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ని కలిగిన మహిళలకు 2020 లోపు 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం కోసం కర్ణాటక గవర్నమెంట్ ఉమెన్ ఎట్ వర్క్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. సో ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉంటాయో సో ఆ కార్పొరేట్ ప్రోగ్రాంలు ప్రయత్నాలపై దృష్టి పెట్టడం. సో అంటే అలాంటి కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ని లేడీస్లో పెంచి అలాంటి కంపెనీస్కి వీళ్ళని రిక్రూట్ చేసుకునే చర్యలు తీసుకునేందుకు కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్, కర్ణాటక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి అభివృద్ధి చేయబోతున్నారన్నమాట మహిళల్ని. దీనికోసం వచ్చేసి ఉమెన్ ఎట్ వర్క్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. సో పరిశ్రమకు కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా మహిళలకి నేర్పించి అండ్ ఆ రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకి మెయిన్ ప్రిఫరెన్స్ వీళ్ళకి వచ్చేలా అవకాశం కల్పిస్తారనమాట. తర్వాత 14 ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క పూర్తి సమయ సభ్యునిగా నియమితులైన అశ్వనీ భాటియా ఏ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. చాలా ఇంపార్టెంట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని భాటియాను సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క పూర్తి సమయ సభ్యునిగా కేంద్ర క్యాబినెట్ అయితే నియమించింది. క్యాబినెట్ నియామకాల కమిటీ ACC అంటారు దీన్ని. ఇది కూడా అశ్విని భాటియా కమాండ్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 3 సంవత్సరాల పాటు సెబీ యొక్క పూర్తికాల సభ్యునిగా ఉంటారని ఆమోదించింది. సో ఆగస్టు 2020లో మే 2022లో అంటే ఈ ఏడాది పదవి విరమణ చేయనున్న అశ్విని భాటియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి పొందడం జరిగింది. ఆయనకి సెబీలో పూర్తికాల సభ్యునిగా అవకాశం అయితే కల్పించారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి క్విక్ రివ్యూ చేద్దాం, జాగ్రత్తగా వినండి. పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏ రాష్ట్ర యూటీ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసిందంటే ఢిల్లీ. అండ్ భారతీయ హస్తకళలు, చేనేత కళ మరియు సంస్కృతి యొక్క కార్యక్రమం జురోకా అనే ఎక్కడ ప్రారంభించారంటే భోపాల్, మధ్యప్రదేశ్లో. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ 2020 ఎవరు ప్రారంభించారంటే శ్రీ అనురాగ్ ఠాకూర్. అండ్ ఇటీవల వాణిజ్యం మరియు పెట్టుబడులపై భారతదేశంతో ఏ దేశం 5వ మంత్రుల సమావేశం నిర్వహించిందంటే కెనడా అండి. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ 2021 అందుకున్న తెలుగు వ్యక్తి ఎవరంటే గౌరవ వెంకన్న. అండ్ రైల్వే సాతి కియోస్కిని ఏ సంస్థ ప్రారంభించిందంటే భారతీయ రైల్వే అనమాట. భారతీయ రైల్వే
అనేది ఇండియన్ రైల్వే మినిస్ట్రీస్లో భాగంగా పనిచేస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ప్రస్తుత అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్థానంలో దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు ఎవరు ఎన్నికయ్యారు అంటే యూన్ సుక్ యోల్ అండి. తర్వాత స్కోచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ 2021 నివేదికలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే 6th ప్లేస్. అండ్ ఇదే ఇండెక్స్లో ఇదే నివేదికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. తర్వాత ఇందులో ఏ స్థానాల్లో ఏ రాష్ట్రం ఉందో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను కేటగిరీ వైజ్గా, అది కూడా చూడండి. 5 ఏళ్ళు పూర్తి పదవకాలం తరువాత అధికారాన్ని నిలబెట్టుకున్న ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే శ్రీ యోగి ఆదిత్యనాథ్. ఏ దేశానికి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా కటాలిన్ నోవక్ ఎన్నికయ్యారంటే హంగేరీ. తరువాత ఏ రాష్ట్రం మహిళలకు సుష్మా స్వరాజ్ అవార్డు ప్రకటించిందంటే హర్యానా అండి. తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్ నెట్వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించిందంటే కర్ణాటక. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇటీవల సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క పూర్తి సమయ సభ్యునిగా నియమితులైన అశ్వని భాటియా ఏ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.